సర్కిల్స్లో మనం కొన్ని ప్రాబ్లం చేసాం కదండి. అలాగే మనం కొద్ది కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. సర్కిల్స్లో కామన్ ట్యాంజెంట్ అంటే ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ సెడ్ టు బి కామన్ ట్యాంజెంట్ టు ద సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ ఇట్ ఈజ్ ట్యాంజెంట్ టు బోత్ ద సర్కిల్. రెండు సర్కిల్కి ఒక స్ట్రైట్ లైన్ ఈ సెడ్ టు బి ట్యాంజెంట్ ఎప్పుడు అంటామంటే ట్యాంజెంట్ టు ద బోత్ ద సర్కిల్స్. కామన్ ట్యాంజెంట్ అంటాము దీన్ని. ట్యాంజెంట్ అంటే ఓన్లీ వన్ పాయింట్ వద్ద టచ్ చేస్తే దాన్ని ఏమంటామంటే ట్యాంజెంట్ అంటాం. అదే రెండు సర్కిల్ని టచ్ చేస్తే ఏమంటామంటే కామన్ ట్యాంజెంట్ అంటాం. అలాగే కామన్ ట్యాంజెంట్లో రెండు ట్యాంజెంట్స్ ఉంటాయండి. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, ట్రాన్స్వర్సీ కామన్ ట్యాంజెంట్. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటే ఏ ట్యాంజెంట్ ఈజ్ సెడ్ టు బి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ if the circles lies same side of the tangent. సర్కిల్స్కి సేమ్ సైడ్ ఉంటాయి, దాన్ని ఏమంటామంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటాము. ఆ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటే ఇలాగా మనకి రెండు సర్కిల్స్ని సేమ్ సైడ్ టచ్ చేస్తూ ఉంటే వాటిని ఏమంటామంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటాము. అలాగే ట్రాన్స్వర్సీ కామన్ ట్యాంజెంట్. A tangent is said to be transversely common tangent if the circles lies either side of the tangent. అంటే సర్కిల్కి ఎయిదర్ సైడ్ టచ్ అవుతే దాన్ని ఏమంటామంటే ట్రాన్స్వర్సీ కామన్ ట్యాంజెంట్ అంటాము. అలాగే మనం దీన్ని ఈసిఎస్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఆఫ్ సర్కిల్స్ ఈజ్ కాల్డ్ ఈసిఎస్ అంటామండి. అంటే ఈ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఎక్కడైతే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎక్కడైతే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే ఈసిఎస్ అంటాము. అంటే ఈ ఈసిఎస్ డివైడ్స్ C1 C2 ఇన్ ద రేషియో C1 C2 ఇన్ ద రేషియో C1 C2 లైన్ సెగ్మెంట్ని ఇన్ ద రేషియో R1:R2 రేషియోలో ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఈసిఎస్ ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి సెక్షన్ ఫార్ములా నుంచి మనం ఏం చేస్తామంటే ఈసిఎస్ ఈజ్ ఈక్వల్ టు mx2 మైనస్ nx1 బై m మైనస్ n కామా my2 మైనస్ ny1 బై m మైనస్ n. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ దీన్ని ఏమంటారంటే ఐసిఎస్ అంటాము. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ట్రాన్స్వర్సీ కామన్ ట్యాంజెంట్స్ ఆఫ్ ద సర్కిల్ సి ఈజ్ కాల్డ్ ఐసిఎస్ అంటాము. అంటే మనకి ఈ ట్రాన్స్వర్సీ కామన్ ట్యాంజెంట్లో ఎయిదర్ సెట్ టచ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఐసిఎస్ అంటాము. ఐసిఎస్ అంటే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ట్రాన్స్వర్సీ కామన్ ట్యాంజెంట్స్ ఆఫ్ ద సర్కిల్ సి ఈజ్ కాల్డ్ ఐసిఎస్. ఐసిఎస్ అంటే ఫార్ములా ఏంటంటే ఇది C1 C2 ఈ పాయింట్ని ఎలా డివైడ్ చేస్తుందంటే ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఈసిఎస్ని ఎలా డివైడ్ చేస్తుందంటే ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఐసిఎస్ని ఎలా డివైడ్ చేస్తుందంటే ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఫార్ములా సెక్షన్ ఫార్ములా ఏమవుతుందంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. రిలేటివ్ పొజిషన్ ఆఫ్ టూ సర్కిల్స్ అంటే సర్కిల్స్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ టూ సర్కిల్స్ రెండు సర్కిల్స్ అంటే మనకి కండిషన్ ఉంటాయండి. అంటే S ఈజ్ ఈక్వల్ టు 0 బి ఏ సర్కిల్ హ్యావింగ్ సెంటర్ C1 అండ్ రేడియస్ R1 అయితే అండ్ S డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 బి అనదర్ సర్కిల్ హ్యావింగ్ సెంటర్ C2 అండ్ రేడియస్ R2 అయితే మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఫస్ట్ సర్కిల్కి సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే రేడియస్ R1 ఫైండ్ అవుట్ చేస్తాం. S డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అందర్ సర్కిల్కి సెంటర్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత రేడియస్ ఫైండ్ అవుట్ చేసి ఏం చేస్తామంటే C1 C2 ఫైండ్ అవుట్ చేస్తాం. రెండు సెంటర్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఇక్కడ కండిషన్స్ బట్టి మనకి అంటే C1 C2 ఫస్ట్ కండిషన్ ఏంటంటే C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 అయితే వన్ సర్కిల్ లైస్ కంప్లీట్ ది అవుట్ సైడ్ ద అదర్ సర్కిల్. అంటే ఇక్కడ రెండు సర్కిల్స్ ఎలా ఉంటాయంటే కంప్లీట్లీ అవుట్ సైడ్ ద అదర్ సర్కిల్ అంటే దూరంగా ఉంటాయండి రెండు సర్కిల్స్. C1 కండిషన్ ఏంటి C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 అయితే తర్వాత రెండో కండిషన్లో
ఇఫ్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 దెన్ ద టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. అంటే రెండు సర్కిల్స్ ఏమవుతాయంటే టచ్ అవుతాయండి, టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. కాబట్టి ఇక్కడ ఏమవుతాయంటే ఇక్కడ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది C1 C2ని ఎలా డివైడ్ చేస్తుందంటే ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. అలాగే థర్డ్ కండిషన్లో C1 C2 లెస్ దెన్ R1 ప్లస్ R2 అయితే దెన్ టూ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. అంటే రెండు సర్కిల్ ఇంటర్సెక్ట్ అవుతాయండి ఇక్కడ ఈ కండిషన్ C1 C2 లెస్ దెన్ R1 ప్లస్ R2 అయితే. అలాగే C1 C2 ఈజ్ ఈక్వల్ టు mod R1 మైనస్ R2 అయితే ఇప్పుడు రెండు సర్కిల్స్ ఏమవుతాయంటే టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. ఇక్కడేమో C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయితే టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. ఇక్కడ C1 C2 ఈజ్ ఈక్వల్ టు mod R1 మైనస్ R2 అయితే రెండు సర్కిల్స్ ఎలా టచ్ అయితే అంటే టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. తర్వాత C1 C2 లెస్ దెన్ mod R1 మైనస్ R2 అయితే వన్ సర్కిల్ లైస్ ఇన్సైడ్ ద అదర్ సర్కిల్. అంటే ఒక సర్కిల్లో ఇంకొక సర్కిల్ ఉంటుందండి. కాబట్టి ఈ కండిషన్స్ మీద మనకి కంపల్సరీ ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 అయినప్పుడు రెండు సర్కిల్స్ అవుట్ సైడ్ సర్కిల్ లైస్ కంప్లీట్ ద అవుట్ సైడ్ ద అదర్ సర్కిల్. C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయితే రెండు సర్కిల్స్ ఏమవుతాయంటే టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. తర్వాత C1 C2 ఈజ్ ఈక్వల్ టు C1 C2 లెస్ దెన్ R1 ప్లస్ R2 అయితే టూ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. అంటే ఇంటర్సెక్ట్ అవుతాయండి. C1 C2 ఈజ్ ఈక్వల్ టు mod R1 మైనస్ R2 అయితే దెన్ టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. తర్వాత కండిషన్ ఏంటంటే C1 C2 లెస్ దెన్ mod R1 మైనస్ R2 అయితే దెన్ వన్ సర్కిల్ లైస్ ఇన్సైడ్ ద అదర్ సర్కిల్. ద లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్సీ కామన్ టాంజెంట్ d స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. అంటే లెంత్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అండి ఇది. అంటే d స్క్వేర్ మైనస్ బ్రాకెట్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. అలాగే లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్సీ కామన్ టాంజెంట్ అంటే రూట్ ఆఫ్ d స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. అంటే దీని మీద మనకి సర్కిల్స్ నుంచి 4-5 ప్రాబ్లమ్స్ వస్తాయండి. కంపల్సరీ ఈ కాన్సెప్ట్ మీద ఒక ప్రాబ్లం కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అందుకు మనకు ఈ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా చేద్దామండి. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్. అంటే థీటా మీద ఇప్పుడు రెండు సర్కిల్స్ ఉంటే రెండు ఇంటర్సెక్ట్ అవుతే ఒక సర్కిల్కి ఒక ట్యాంజెంట్, రెండో సర్కిల్కి ఒక ట్యాంజెంట్ గీస్తే ఆ రెండు ట్యాంజెంట్స్ మధ్య యాంగిల్ థీటా అనుకుంటే థీటా ఈజ్ కాల్డ్ యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ అయితే దానికి మనకి యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ ఫార్ములా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2R1 R2. d అంటే సెంటర్స్ బిట్వీన్ టూ సెంటర్స్. అంటే R1 అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్, R2 అంటే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్. దాని నుంచి మనం ఈ ఫార్ములా నుంచి యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అలాగే మామూలుగా అయితే ఈ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 అయితే కాస్ 90 0 కాబట్టి దాని నుంచి మనకి కండిషన్ ఏమొస్తుంది అంటే d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్. అలాగే మనకి రెండు సర్కిల్స్ ఇస్తాయి. s ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. s డాష్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2g డాష్ x 2f డాష్ y ప్లస్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే s మైనస్ s డాష్ దీన్నే మనం మామూలుగా s మైనస్ s డాష్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 2 ఇంటూ g మైనస్ g డాష్ ఇంటూ x ప్లస్ 2 ఇంటూ f మైనస్ f డాష్ ఇంటూ y ప్లస్ c మైనస్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకు వచ్చి ఈక్వేషన్ ఏమొస్తుందంటే s మైనస్ s డాష్ చేస్తే అంటే రిప్రజెంట్స్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. అంటే ఒక లైన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం లైన్ ఈక్వేషన్ అనే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాము. అలాగే మనకి రాడికల్ యాక్సెస్ ఆఫ్ దీన్ని ఏమంటామంటే రాడికల్ యాక్సెస్ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 0, s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే రాడికల్ యాక్సెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే
ఎస్ మైనస్ ఎస్ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు వచ్చి ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. లైన్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే రాడికల్ యాక్సెస్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆఫ్ 0 ఈజ్ ద కామన్ కార్డ్ ఆఫ్ 2 సర్కిల్స్. 2 సర్కిల్స్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయితే ఎస్ మైనస్ ఎస్ డాష్ చేస్తే ఏమవుతుందంటే దీన్నే కామన్ కార్డ్ అంటాము. అలాగే రాడికల్ యాక్సెస్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ద కామన్ ట్యాంజెంట్ ఆఫ్ 2 సర్కిల్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మామూలుగా అయితే 2 సర్కిల్ ఇక్కడ కండిషన్ ఏంటంటే C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయితే మనకి సర్కిల్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్ యాక్షనల్లీ కాబట్టి ఇక్కడ దీన్నే ఏమంటామంటే కామన్ ట్యాంజెంట్ అంటాం. అలాగే ఇక్కడ కండిషన్ ఏంటంటే C1 C2 ఈజ్ ఈక్వల్ టు మాడ్ R1 మైనస్ R2 అయితే ఇక్కడ ఏమవుతుందంటే టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ, ఇక్కడేమో ఎక్స్టర్నల్లీ అవుతుంది, ఇక్కడ ఇంటర్నల్లీ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుందంటే ఇంటర్నల్లీ అవుతుంది, ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుందంటే ఎక్స్టర్నల్లీ అవుతుంది. అలాగే రాడికల్ యాక్సెస్ పెర్పెండికులర్ టు ద లైన్ ఆఫ్ సెంటర్స్కి ఎలా ఉంటాయంటే రాడికల్ యాక్సెస్ పెర్పెండికులర్గా ఉంటుంది. అలాగే మనం రాడికల్ సెంటర్ గురించి కూడా చెప్పుకుందామండి. ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ రాడికల్ యాక్సెస్ ఆఫ్ 3 సర్కిల్స్ హూజ్ సెంటర్స్ ఆర్ నాన్ కొలీనియర్ ఈజ్ కాల్డ్ రాడికల్ సెంటర్ అంటాం. అంటే మామూలుగా అయితే ఒక 3 సర్కిల్స్ తీసుకుంటే వాటి సెంటర్స్ ఎలా ఉండాలంటే నాన్ కొలీనియర్గా ఉండాలి. అలాగే ఎస్ మైనస్ ఎస్ డాష్ చేస్తాం, అలాగే ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ చేస్తాం, అలాగే ఎస్ డాష్ మైనస్ ఎస్ డబుల్ డాష్ చేస్తాం. 3 రాడికల్ యాక్సెస్ వస్తాయి. అంటే ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ రాడికల్ యాక్సెస్ ఆఫ్ 3 సర్కిల్స్ ఏవైనా 2 లైన్ ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదాన్నే మనం ఏమంటామంటే రాడికల్ సెంటర్ అంటాము. అలాగే ఈ కాన్సెప్ట్ మీద మనం ఎంసెట్ మీద 2024 సంబంధించి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది కాబట్టి కొద్ది కాన్సెప్ట్ చెప్పేవాడిని. అలాగే దీని మీద ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.